బస్సు కావాలని ఎప్పటి నుంచి యువకులు అందరూ పెద్దలు కూడా ఎప్పటి నుంచి ఆశిస్తారు. అయినా ఇంతకుముందు రోడ్లు లేకపోవడం వల్ల బస్సు రావడానికి కొద్దిగా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అప్పుడు మంత్రి గారు ఉన్న హయాంలో వారి ఫండ్స్ నుంచి 4,02,00,000 సుమారుగా వెచ్చించి ఈ రోడ్డుని నిర్మించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. వారిని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బస్సు గురించి ఎప్పటి నుంచో కూడా మా యొక్క యువకులు, మా ఊరు గ్రామస్తులు కూడా అందరూ కూడా బస్సు రావాలని కోరుకుంటారు. కొంచెం అక్కడ హైవే దగ్గర కొంచెం ట్రబుల్ ఉందనే విషయం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఒకసారి బస్సు వస్తే వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళి వస్తుంటే కొంచెం అంత ట్రబుల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాం. మన ఆర్టీఓ బస్ డిపోకి కూడా తీసుకుపోయినాం. వారు కూడా త్వరలోనే దీని బస్సుని వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గారు దృష్టి పోతే వాళ్ళు కూడా మన డిఎం గారితో మాట్లాడితే వాళ్ళు కూడా 2 నెలల్లో ఈ యొక్క బస్సుని మీ గ్రామానికి పంపిస్తాం సార్ అని వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్వయం మేము కూడా అందరం కూడా అక్కడే ఉన్నాం. సారు మళ్ళీ కూడా డిపో మేనేజర్ మాట్లాడి మా ఊరికి బస్సు వేపించడానికి వారు అన్ని విధాలుగా కృషి చేస్తారని మేము నమ్ముతున్నాం. పక్కాగా సారు వల్ల ఈ బస్సు వస్తుందని మేము ఆశిస్తున్నాం. మాది తిమ్మారెడ్డిగూడెం, వేమలపల్లి మండలం, నల్గొండ జిల్లా. 2022 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఈ డాంబర్ రోడ్డు పూర్తి అయిపోయింది. అంతకుముందు డాంబర్ రోడ్డు లేనప్పుడు కూడా ఇక్కడ బస్సు రవాణా జరిగింది, అంటే బస్సు రావడం పోవడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల బస్సు తీసేయడం జరిగింది, అంటే దిగబడడం జరిగింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి జనవరి 3వ తారీఖు నాడు లెటర్ ఇచ్చినాం. 2024 జనవరి 3వ తారీఖు నాడు సంవత్సరం దాటింది. మిర్యాలగూడ బస్ డిపో వాళ్ళకు లెటర్ ఇచ్చినాం, సూర్యాపేట బస్ డిపో వాళ్ళకు లెటర్ ఇచ్చినాం, నల్గొండ ఆర్ఎం గారికి లెటర్ ఇచ్చినాం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి బస్సు రావాలని. బస్సు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు చదువుకోవడానికి పోకుండా కూలి పనులు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా బస్సు లేదు కాబట్టి సరే ఏదో ఒకటి కొద్దిమంది ప్రైవేట్ స్కూల్ బస్సులో పంపిస్తారు, మిగతా వాళ్ళందరూ ఒకరోజు పోయి ఒకరోజు పోకుండా ఇంటి దగ్గరనే పనులకు ఉంటున్నారు. ముఖ్యంగా మాకు భీమవరం సూర్యాపేట పోయే బస్సు కనీసం ఉదయం పిల్లల్ని తీసుకొని పోయి సాయంత్రం వచ్చేటప్పుడు బస్సు వచ్చే విధంగా చేస్తే పెద్దవాళ్ళు పోయేటప్పుడు పోయి ఈవినింగ్ వచ్చేటప్పుడు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బస్సు రావడంతో మా ఊరు అభివృద్ధి చెందుద్దని మేము గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఎమ్మెల్యే గారికి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఒక 7-8 సార్లు ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఎం గారికి ఒక 3-4 సార్లు ఇవ్వడం జరిగింది. మిర్యాలగూడ డిపోలో ఒక 3-4 సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి మొన్న డిసెంబర్ 12వ తారీఖు నాడు లెటర్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 10వ తారీఖు నాడు మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు బస్సు అయితే ఎవరు పంపిస్తున్నట్టుగా కానీ సహకరిస్తున్నట్టు కానీ ఎవరు లేదు. నేను 2023 డిసెంబర్ 27 తారీఖు నుంచి వాట్సాప్ వేదికగా, యూట్యూబ్ వేదికగా ఈరోజు పెడుతూనే ఉన్నా. వాట్సాప్ స్టేటస్ కానీ ఇవన్నీ 380 రోజుకి చేరింది. అయినా కూడా మా ఊరికి ఇంకా బస్సు రావట్లేదు. మా ఎమ్మెల్యే గారు గట్టిగా అనుకుంటే అవుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. నా పేరు వల్లభాల్ శంకర్, మాది తిమ్మారెడ్డిగూడెం గ్రామం, విలేజ్, వేమలపల్లి మండలం, నల్గొండ జిల్లా. గతంలో మా ఊరికి రోడ్డు సౌకర్యం సరిగా లేని టైంలో కూడా 4 సంవత్సరాల క్రితం కూడా బస్సు సౌకర్యం కల్పించారు. చెట్టిపాలెం భీమవరం నుంచి పోయే సూర్యాపేట బస్సు, మిర్యాలగూడ వెళ్ళే బస్సు యామలపల్లి నుంచి ఇట్లా క్యాంపుకు వచ్చేసి మాకు పచ్చరాడ మీద వెళ్ళిపోయేది. ఉదయం ఒక దఫాలుగా, సాయంత్రం ఒక దఫాలుగా వచ్చిపోతుంటే స్కూల్కి పోయే పిల్లలకు కానీ, వృద్ధులకు, వికలాంగులకు కానీ మాకు మన ఎన్నుకోవడం 3 కిలోమీటర్ల దూరం ఉంది. నడిచిపోవడానికి ఇబ్బంది పడే రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించి చేసారు. అప్పుడు పరిస్థితి మంచిగానే ఉన్నది, పర్వాలేదు అనుకున్నాం. కానీ డాంబర్ రోడ్డు పడిన తర్వాత కూడా ఇంకా మెరుగుగా గ్రామం అభివృద్ధి చెందుద్దామంటే మా కలలుగానే మిగిలిపోయినాయి తప్ప అభివృద్ధి మాత్రం జరిగే ప్రయత్నం చేయడానికి అధికారులు కూడా సహకరిస్తారు. బస్సు కోసం మేము రకరకాల ప్రయత్నాలు చేసినాం. మేము కలవని అధికారులు లేరు, కలవని డిపో మేనేజర్ లేరు. దాదాపుగా అందరూ ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చినాం, మిర్యాలగూడ డిపో మేనేజర్కి లెటర్ ఇచ్చినాం, సూర్యాపేట డిపో మేనేజర్కి లెటర్ ఇచ్చినాం, నల్గొండలో కూడా లెటర్ ఇచ్చినాం, మంత్రి గారికి కూడా లెటర్ జరిగింది. అన్ని దఫాలుగా వ్యవహారం చేసినా కానీ కనీసం అధికారులు కానీ లేకపోతే అధికార పార్టీ యంత్రాంగం కూడా కొంచెం మా ఊరి మీద దృష్టి పెట్టి ఇంకా బస్సు సౌకర్యం కల్పించి మా ఊరి బడి పిల్లలు ఖరాబ్ కాకుండా, ఆగం కాకుండా స్కూల్కి పోయే విధంగా ఉదయం పూట, సాయంత్రం పూట ఇంక మధ్యలో లింక్ రోడ్డు కూడా ఉన్నాయి. ఇటు ఇసుకబాగూడెం పోయే లింక్ రోడ్డు ఉంది, క్యాంప్ నుంచి కూడా ఇట్లా యామలపల్లి మీదంగా ఇట్లా తిమ్మారెడ్డిగూడెం మీదంగా పచ్చరగడ సూర్యాపేట బస్సు సౌకర్యం ఉదయం పూట, సాయంత్రం పూట 2 దఫాలుగా రోజు కల్పించే వ్యవహారం చేస్తే మా ఊరికి అభివృద్ధి పనులు ముందుకు నడిచి వ్యవహారం చేసి మా కళలు సహకారం విధంగా అధికారులు వెంబడే స్పందించి
ఇట్టి విషయంపై చర్య తీసుకొని మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను.